ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పుకార్లే నిజమయ్యాయి. చైతు, శోభిత డేటింగ్ లో ఉన్నారంటూ వచ్చిన వార్తలు గాసిప్స్ కావు. గురువారం జరిగిన ఎంగేజ్మెంట్ లో ఇరు పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 2 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న చైతు, శోభిత పెళ్లితో ఒక్కటవుతున్నారు. గురువారం జరిగిన నిశ్చితార్థం ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగార్జున, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9:42 జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని, మా కుటుంబంలోకి శోభితను సంతోషంగా ఆహ్వానిస్తున్నామని రాసుకొచ్చారు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు నాగార్జున. సమంతతో పెళ్లి విడాకుల తర్వాత మరోసారి 7 అడుగులు వేస్తున్నాడు చైతన్య. ఏం మాయ చేసావే షూటింగ్ టైంలో సమంత ప్రేమలో పడ్డాడు చైతు. 5 ఏళ్ల పాటు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. 4 ఏళ్ల తర్వాత అభిప్రాయ భేదాలతో విడిపోయారు. డివోర్స్ తీసుకున్న 3 ఏళ్లకు చైతు మళ్లీ పెళ్లి కొడుకవుతున్నాడు. సమంతతో డివోర్స్ తర్వాత చైతు మరోసారి ప్రేమలో పడ్డాడు. తెలుగమ్మాయి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల డేటింగ్ లో ఉన్నాడు అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు అల్లినా ఇద్దరూ స్పందించలేదు. ఇండియాలో కలిసి తిరిగితే దొరికిపోతామన్న భయంతో ఫారెన్ చెక్కేసిన పిక్స్ బయటకొచ్చేశాయి. ఒకే లొకేషన్లో విడివిడిగా ఫోటోలు దిగి షేర్ చేసేవారు. ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ బట్టి వీరిద్దరూ ఒకే చోట ఉన్నారు అని నెటిజన్లు పసిగట్టేసేవారు. లాల్ సింగ్ చెద్దా రిలీజ్ టైంలో నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ప్రస్తావన రాగా చెప్పలేక స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. ర్యాపిడ్ ఫైర్లో శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే మీకు గుర్తుకు వచ్చేది ఏంటని అడగ్గా చైతు నవ్వేశారు. జస్ట్ నవ్వుతాను అని బదులిచ్చాడు. ఎఫ్ఐఆర్ ఉందని చెప్పలేక ఇలా చేశాడంటూ నెటిజన్లు అప్పట్లో కామెంట్స్ చేశారు. చైతు కొత్తింటికి కూడా శోభిత వచ్చిందని, అసలు కొత్త ప్రియురాలి కోసమే కొత్త ఇల్లు కొన్నాడు అంటూ గుసగుసలు వినిపించాయి. గూఢచారితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ఆ తర్వాత మేజర్లో నటించింది. ప్రస్తుతం హిందీ సినిమా సితారా చేస్తోంది. చైతు తండేల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఎంగేజ్మెంట్ తర్వాత అక్కినేని వారికి కాబోయే కోడలు శోభిత ధూళిపాల పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శోభిత తెలుగమ్మాయే అయినా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. 32 ఏళ్ల శోభిత తెనాలిలో పుట్టిన, తండ్రి నేవీ ఇంజనీర్ కావడంతో బాల్యం వైజాగ్లో సాగింది. ముంబైలో లా కోర్స్ చేస్తూ నేవీ నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొని నేవీ క్వీన్ కిరీటం దక్కించుకుంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సాధించి గ్లామర్ వరల్డ్ ఫోకస్ తనపై పడేలా చేసింది. మోడలింగ్ నుండి మెల్లగా యాక్టింగ్ కు షిఫ్ట్ అయిన శోభిత అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన హిందీ మూవీ రామ్ అండ్ రాఘవ్తో యాక్టింగ్ స్టార్ట్ చేసింది. డెబ్యూ మూవీతోనే ఇంప్రెస్ చేసిన శోభితపై బాలీవుడ్, టాలీవుడ్ దృష్టి పడి ఆఫర్స్ రావడం మొదలయ్యింది. అడవిశేషి గూఢచారితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇదే హీరోతో కలిసి నటించిన మేజర్తో మరో హిట్ అందుకుంది శోభిత. సౌత్ లో కన్నడ తప్ప తెలుగు, తమిళం, మలయాళంను కవర్ చేసిన శోభిత పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్తో తమిళంలో గ్రాండ్ ఎంట్రీ దక్కింది. గతేడాది మంకీ మ్యాన్ తో హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ శోభితను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అలా తెలుగు, హిందీలో బిజీ అయిన తను తమిళం, మలయాళం నుండి ఛాన్సులు అందుకుంది. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్తో శోభిత కోలీవుడ్ లోకి గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో సితారా మూవీ చేస్తోంది. పెళ్లి ఆలోచన ఉండడంతో కొత్త సినిమాలు ఒప్పుకోలేదట. మరి పెళ్లి తర్వాత యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతుందా, కంటిన్యూ చేస్తుందో చూడాలి. మరి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య దూరం మరింత పెరుగుతోందా? ఎన్నికల టైంలో వచ్చిన గ్యాప్ పూడుతోంది అనుకుంటే పవన్ మాటలతో రివర్స్ అయిందా? పవన్ కళ్యాణ్ సందర్భానికి అనుగుణంగా మాట్లాడిన పుష్ప మూవీని ఉద్దేశించి చేసిన విమర్శలేనా? వాజ్ ది స్టోరీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను రక్షించేవాళ్లుగా ఉండేవారని, కానీ ఇప్పటి హీరోలు చెట్లు కొడుతూ స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. పవన్ మాటలు పుష్ప సినిమాను ఉద్దేశించి బన్నీని టార్గెట్ చేసేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. పాత సినిమాల్లో హీరోలు ఏనుగు దంతాలు, జంతువుల చర్మాలు స్మగ్లింగ్ కాకుండా అడవులు కొట్టేయకుండా సంరక్షకులుగా ఉండేవారు. ఇప్పటి హీరోలు నరికేస్తూ స్మగ్లింగ్ చేస్తారు అనడంతో అందరికీ పుష్ప సినిమాని గుర్తుకొస్తోంది. ఇప్పటి హీరోల్లో ఇలాంటి క్యారెక్టర్తో నటించింది బన్నీ ఒక్కరే. అటవీ సంరక్షణకు సంబంధించిన మీటింగ్ కావడంతో పవన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాడైనా ఇప్పటి సిచ్యువేషన్ ను తప్పుబట్టారు. ఈ మధ్య కాలంలో అడవులు నరకడం, స్మగ్లింగ్ మీద వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా పుష్పనే కావడం, అందులోనూ ఎన్నికల్లో బన్నీ వైసీపీ అభ్యర్థిని బలపరుస్తూ ప్రచారం చేయడంతో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య పెరిగిన దూరం తగ్గుతుందనుకుంటే
పవన్ మాటలు విన్న తర్వాత ఇప్పట్లో సర్దుకుపోయే వాతావరణం కనిపించడం లేదు. పవన్ సామాన్యంగా పట్టించుకోరు, బయటపడరు. సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పటి హీరోలను ఓ ఎగ్జాంపుల్ గా చెప్పినా అది పుష్పకే తగిలింది. రిలీజ్ కాకుండానే తనకు స్టార్డమ్ తీసుకొచ్చిన దేవర గురించే జాన్వీ కపూర్ ఆలోచిస్తోంది. 5 ఏళ్లుగా ఎన్ని హిందీ సినిమాలు చేసినా రాని క్రేజ్ ఎన్టీఆర్ హీరోయిన్ గా సంపాదించింది. తెలుగు డెబ్యూ సినిమా దేవర రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ క్రేజ్ ని వాడుకుంటూ దేవరలోని రొమాంటిక్ సాంగ్ ను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఎలాగో మీరే చూడండి. జాన్వీ కపూర్ కు దేవర హిట్ చాలా అవసరం. ఎన్ని సినిమాలు చేసినా డెబ్యూ మూవీ ధడక్ తర్వాత మరో హిట్ పడలేదు. కొన్ని సినిమాలైతే థియేటర్స్ లోకి రాకుండానే ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అక్కడైనా సక్సెస్ వచ్చిందంటే అది లేదు. దీంతో పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న దేవరపై చాలా ఆశలు పెట్టుకుంది జాన్వీ కపూర్. చుట్టమల్లే సాంగ్ ను ప్రమోట్ చేసే బాధ్యతను జాన్వీ తీసుకుంది. ఇన్స్టా వేదికగా బీటీఎస్ వీడియోను రిలీజ్ చేసింది. బిహైండ్ ద సీన్స్ అంటూ తెర వెనుక విజువల్స్ తో గ్లామర్ వీడియో పోస్ట్ చేసి పాటని ప్రమోట్ చేసింది జాన్వీ. దేవర నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్ కాపీ అంటూ ట్రోలింగ్ కి గురైన ఒరిజినల్ సాంగ్ గురించి తెలియని వాళ్లకు మాత్రం నచ్చింది. ఒక నెటిజన్ పాట గురించి చేసిన ట్వీట్ కు సింగర్ శిల్పారావు ఫిదా అయిపోయింది. దేవర క్రియేట్ చేసిన డ్రగ్ కు అలవాటు పడిపోయానని, ఏదీ తనను క్యూట్ చేయలేకపోయిందని అన్నాడు. పాట పాడిన శిల్పారావు కంపోజర్ అనిరుద్ పై కేసు పెట్టాలని ఒక అభిమాని సైబరాబాద్ పోలీసులని ట్యాగ్ చేశాడు. దీనికి సింగర్ శిల్పారావు వావ్ అంటూ లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చింది. రామ్ సినిమా హిందీలో రిలీజ్ కాకపోయినా ఈ యంగ్ హీరోకు బాలీవుడ్ లో క్రేజ్ మామూలుగా లేదు. డబుల్ స్మార్ట్ తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ కావడంతో రామ్ ప్రస్తుతం సంజయ్ దత్ తో కలిసి ప్రమోషన్ చేసే పనిలో ఉన్నాడు. డబుల్ స్మార్ట్ తో రామ్ హిందీ మార్కెట్ సొంతం చేసుకుంటాడా లేదా? రామ్ కు తెలుగులో స్టార్డమ్ రాకపోయినా, ఈ హీరో నటించిన సినిమా ఒక్కటి కూడా 50 కోట్లు కలెక్ట్ చేయకపోయినా యూట్యూబ్ ను ఏలుతున్నాడు. హిందీలో 500 మిలియన్ వ్యూస్ దాటడం రామ్ కు చాలా ఈజీ అయిపోయింది. రామ్ సినిమాలన్నింటిలో ఎక్కువగా నేను శైలజ 610 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 564 వ్యూస్ తో హలో గురు ప్రేమ కోసమే సెకండ్ ప్లేస్ లో ఉంది. యూట్యూబ్ తో హిందీ ఆడియన్స్ కు దగ్గరైన రామ్ డబుల్ స్మార్ట్ తో క్రేజీ హీరో అనిపించుకోవాలనుకుంటున్నాడు. సినిమాలో విలన్ గా నటించిన సంజయ్ దత్ తో కలిసి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. బిగ్ బుల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఇంటర్వ్యూలతో బిజీగా గడిపేశాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని రామ్ అనుకోలేదు. లేదంటే హిందీలో కూడా రిలీజ్ చేసేవాళ్లు. దర్శకుడు పూరి లైగర్ ను పాన్ ఇండియాగా రిలీజ్ చేసినా వర్కౌట్ కాలేదు. ఈసారి ఎలాగైనా డబుల్ స్మార్ట్ తో హిందీలో సత్తా చాటాలనుకుంటున్నాడు. హీరో, డైరెక్టర్ బాలీవుడ్ మార్కెట్ పెంచుకోవడానికి డబుల్ స్మార్ట్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూడాలి. మరి సరిపోదా శనివారం టైటిల్ డిఫరెంట్ గా ఉంది. అయితే మీనింగ్ ఏంటంటూ టైటిల్ పై చర్చ జరుగుతోంది. కథ ఏమై ఉండొచ్చు అన్న ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఇంతలో విలన్ గా నటిస్తున్న సూర్య టైటిల్ కు జస్టిఫికేషన్ ఇస్తూ స్టోరీ లైన్ చెప్పేశాడు. దర్శకుడు ఇవ్వాలనుకున్న థ్రిల్ ను సూర్య చంపేశాడా? వాజ్ ది స్టోరీ? నాని, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. నానితో అంటే సుందరానికి తీసిన వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సూర్యను విలన్ గా తీసుకున్నారు. సూర్య బర్త్డే సందర్భంగా స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. సరిపోదా శనివారం టైటిల్లో ఉన్న ఆసక్తిని సూర్య చంపేశాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టైటిల్ కు మీనింగ్ ఏంటో చెప్పేశాడు. ఖుషీ విషయంలో కథంతా ఎలా ముందు చెప్పామో సరిపోదా శనివారంలో ఉన్న కొత్తదనం చెప్తేనే జనాలకు బాగా రీచ్ అవుతుందని సూర్య అభిప్రాయపడ్డాడు. దర్శకుడు ఏం ఫీల్ అవుతాడో అంటూనే చెప్పేశాడు. సినిమాలో నాని విపరీతమైన కోపిష్టి. ఇలా పెరిగితే పెద్దయిన తర్వాత కష్టమని భావించిన తల్లి ఈ కోపాన్ని కంట్రోల్ చేయాలని ఆలోచిస్తుంది. అన్ని రోజులు కోపం చూపించకుండా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించమని తల్లి మాట తీసుకుంటుందని, అలా శనివారాన్ని ఎంచుకున్నాడంటూ కోర్ పాయింట్ ను వెల్లడించాడు సూర్య. సరిపోదా శనివారంలో నాని క్యారెక్టర్ ను భాషా సినిమాతో పోల్చాడు సూర్య. అమ్మకిచ్చిన మాట కోసం ఆదివారం నుంచి శుక్రవారం వరకు మాణిక్యంలా ఉంటే శనివారం మాత్రం భాషలా మారతాడని కథపై ఓపెన్ అయిపోయాడు సూర్య. సూర్య ముందే చెప్పేయడంతో సరిపోదా శనివారం టైటిల్ పై ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఆవిరైపోయింది. టైటిల్ కి అర్థమేంటో తెలియక ఇంతకాలం రకరకాలుగా వస్తున్న కథనాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు సూర్య. సీక్రెట్ ను బయట పెట్టడంతో హీరో, డైరెక్టర్ ఎలా రెస్పాన్స్ అవుతారో చూడాలి. మరి ఈ సినిమా ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సూర్య సాటర్డే అనే పేరుతో రిలీజ్ అవుతోంది.